అధికార ప్రతినిధి యామిని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బాధితుల గురించి మాట్లాడారు. అందుకేనయ్య జగన్మోహన్ రెడ్డి గారు మాకెందుకు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ కర్మ, ఇంతటి దౌర్భాగ్యం దేనికి? మీరు గనక ఈ 5 సంవత్సరాల్లో అంటే ఎలక్షన్స్ ముందు మాత్రమే మీకు ఏ జిల్లాలో ఎక్కడైనా సమస్య ఉందా లేదా అని చెప్పని మీకు కనిపిస్తూ ఉంటుంది, మీ దృష్టికి వస్తుంది. మీరు ఈ 5 సంవత్సరాల్లో ఎలక్షన్ పక్కన పెట్టి నిజంగా ఒక ప్రధాన ప్రతిపక్ష నేతలాగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఉన్న సమస్య, తరతరాలుగా వస్తున్న సమస్యలు ఏంటి, వాటికి ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందని చెప్పని కనుక మీరు కనుక్కొని ఉంటే మీ కళ్ళు తెరుచుకునే విధంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ లేదంటే ఉద్దానం కిడ్నీ బాధితులకి ఈ తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కానీ సేవ కానీ తెలిసి ఉండేదేమో. 80 గ్రామాలు, 7 మండలాలు, 238 హ్యాబిటేషన్స్ అంటే తండాలు, లక్షలాది మందికి స్క్రీనింగ్లు, ఎన్నో డయాలసిస్ సెంటర్లు, 2,500 నుంచి ఇప్పుడు 3,500కి పెంచిన పెన్షన్లు, 7 RO ప్లాంట్లు, మదర్ ప్లాంట్లు పెట్టిలా ఎన్నో వేల మందికి త్వరితగతిన చికిత్సను అందిస్తుంటే మీ కంటికి కనపడలేదు, మీ చెవులకి వినపడదు. ఎందుకంటే మీ ఆత్మ, మీ శరీరంలో ప్రతి మీ మెదడుతో పాటు ప్రతిదీ లోటస్ పాండు ఆ కమలం ఏదంటే మీ కమలాల మీ పుట్టిల్లు ఏదైతే ఉందో అక్కడ మీరు పెట్టేసుకుని వచ్చారు కాబట్టి ఇలాంటివేవి మీకు కనపడవు. ఇకపోతే అదే వెనుకబడిన జిల్లాల గురించి చెప్పుకుంటే తిత్లీ, హుదూద్ దగ్గర నుంచి తిత్లీ వరకు ఇంత ప్రకృతి వైపరీత్యాలు. అలానే ఇక్కడ రాయలసీమలో మిమ్మల్ని, మీ నాన్నగారిని, మీ అమ్మగారిని కూడా గెలిపించుకున్న పులివెందులు మీది ఏదైతే ఉందో మీ పులివెందుల కడప జిల్లాకి కడప స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుండే మీరు నోరు కూడా ఎత్తకుండా మీ పాదయాత్రలో కానీ ఇప్పుడు మీ సభల్లో కానీ ప్రశ్నించలేదు. అలాంటప్పుడు ఇంతకు ముందు వేసిన ఓట్ల గురించి వదిలేస్తే, ఒక్క ఛాన్స్ గురించి పక్కన పెడితే కనీసం ఒక్క ఓటైనా సరే ఆ వెనుకబడిన జిల్లాల వాళ్ళు ఎందుకు వేయాలని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని 7 జిల్లాలు వెనకబడిన జిల్లాలకి తీరని అన్యాయం చేసి ఇప్పటికీ 1.5 సంవత్సరాలు అయితే మీరు ఇంతవరకు ప్రశ్నించలేదు. కాబట్టి మీకు కానీ మీ పార్టీకి కానీ ఆ 7 జిల్లాల తిరిగే నైతిక హక్కు మీకుందా అని చెప్పని అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, మేము ప్రశ్నిస్తున్నాం. ఇకపోతే ఇక్కడ రాజధాని గురించి మాట్లాడతారు. మనందరికీ తెలుసు, నేను సీఎం అయితే కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే కానీ అసెంబ్లీ ముఖం తొక్కనని చెప్పని అనుకున్న వ్యక్తి ఇంతవరకు అమరావతి అసెంబ్లీకి వెళ్ళలేదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత పాదయాత్రలు చేస్తున్న తర్వాత ఒక పక్క ఇటుక 33,000 ఎకరాలు రైతులు పొలంని వాళ్ళ పంటల్ని అంటే పంట పండించే మాగాణి లాంటి భూములు కూడా విరాళాగా ఇచ్చారు. ప్రపంచ విదేశాల నుంచి కూడా అందరూ విరాళాలు ఇచ్చారు. ఒక్కొక్క ఇటుక కూడా 10 రూపాయలు మేము పెట్టి అమరావతికి ఇటుకలు కొంటామని ఎంతోమంది లక్షలాది మంది ఒక్కొక్క రూపాయి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు విరాళాలు ఇచ్చారు. చెట్టు కింద కుర్చీ వేసుకునే స్థాయి నుంచి ఈ రోజున ప్రపంచ దేశాలు అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా మరొకసారి మేము చంద్రబాబు నాయుడికి అవకాశం ఇస్తామని ఇక్కడున్న ప్రజలు, రాష్ట్ర ప్రజలు అంటూ ఉంటే మీరేమో ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పని అడుగుతున్నారు. అదే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంత ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీకు ఒక్క ఓటు కూడా ఎందుకు ఇవ్వాలి? ఒక ఛాన్స్ దేవుడరుగు, ఒక ఓటైనా ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే అసలు ఎందుకు వెయ్యము అని అంటున్నారు. ఎందుకు వెయ్యము అంటున్నారు అని అంటే పంటలను తగలబెట్టింది మీరు కాదా? పర్యావరణ పర్మిషన్ల కోసం అని చెప్పని కేసులు వేయించింది మీరు కాదా? ఆఖరికి వరల్డ్ బ్యాంక్కి రుణం కూడా ఇవ్వద్దని చెప్పని చెప్పింది మీరు కాదా? పక్కనున్న తెలంగాణ రాష్ట్ర సమితితో కానీ లేకపోతే ఇటు బీజేపీ ఢిల్లీని మించి నేను రాజధానిని నిర్మిస్తానని 1,500 కోట్లు మాత్రమే ఇచ్చిన ఇప్పటివరకు బీజేపీని, కేంద్రాన్ని ఒక్కసారైనా ప్రశ్నించలేదు. కాబట్టి మీకు ఒక్క ఓటు కూడా వేయమని చెప్పని రాజధాని ప్రాంత వాసులు చెప్తున్నారు. ఇకపోతే కియా సంస్థలు లేకపోతే పరిశ్రమలు వచ్చినాయి. మీరు ఏ జిల్లాకి వెళ్ళినా పెట్రో కాంప్లెక్స్ గురించి మాట్లాడుతున్నారు, కాకినాడ గురించి. మరి ఈ దమ్ము ధైర్యము పక్కనున్న రాజస్థాన్లో కానీ మిగతా రాష్ట్రాల్లో పెట్రో కాంప్లెక్స్ కి 14% IR తోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మన కాకినాడకు సంబంధించి 12% IR కూడా భరించుకోమని అంటే వెనక్కి తిరిగిన దాని గురించి ఒక్క రోజున మీరు ప్రశ్నించారా? ప్రశ్నించడం కాకుండా ఇంతవరకు ప్రశ్నించలేదు. మీరు పాదయాత్ర చేస్తూ కూడా ప్రజలు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఒక సమస్య కూడా తీర్చకుండా వెళ్ళిపోయారు. కాబట్టి మీకు అక్కడ ఆ జిల్లా వాళ్ళు అయినా ఎందుకు ఒక్క ఓటు వేయాలి? మేము వెయ్యంగాక వెయ్యమని చెప్పని ఈ రోజున ప్రజలు మిమ్మల్ని నిలదీసే పరిస్థితికి వచ్చింది. మీరు విశాఖ వెళ్ళారు, విజయవాడ తిరిగారు, ఇక్కడ మెట్రో రైలుకి సంబంధించి ఒక్క పైసా కూడా విదేశీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కానీ మధ్యప్రదేశ్
మహారాష్ట్రలో, బెంగళూరులో, చెన్నైలో మెట్రో రైళ్ల కోసమని వేలాది రూపాయలు కేంద్రం ప్రకటించింది, వాళ్ళు రిలీజ్ కూడా చేశారు. మరి మన రాష్ట్రంలో ఈ మెట్రో ప్రాజెక్టులకి ఎందుకు కేంద్రం ఇవ్వట్లేదని చెప్పని ప్రధాన ప్రతిపక్షలాగా నిలదీయని మిమ్మల్ని, ఇక్కడ ఈ ప్రాంత వాసులైనా సరే ఎందుకు ఓటు వేయాలి అని చెప్పని మిమ్మల్ని ఈ రోజున నిలదీస్తూ ఉన్నారు. వీటన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉందా? ఇకపోతే మీ కేసుల భాగోతం గురించి రాష్ట్రం కాదు, దేశం కాదు, ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూనే ఉండే సందర్భం వచ్చింది. ఒక చిన్న పిల్లాడు కూడా ఈరోజు ఏదైనా చిన్న రబ్బర్ కొట్టేస్తే స్కూల్ టీచర్ల దగ్గర నుంచి తల్లిదండ్రులు చితకబాది భయభ్రాంతులకు గురైపోయే దుస్థితికి వచ్చేసారు. మీ వల్ల రాష్ట్ర ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. రేపొద్దున ఎక్కడ పెద్దవాడే జగన్మోహన్ రెడ్డి లాగా తయారవుతారా, లేదంటే వైసీపీ పార్టీ లీడర్లు కొంతమంది అవినీతిని ఎదుర్కొంటున్న లీడర్లాగా తయారవుతారేమో అని చెప్పని తల్లిదండ్రులు కూడా భయపడే స్థితికి మీరు దిగజారిపోయారు. ఆంధ్రప్రదేశ్ పరువుని నట్టేట ముంచుతా ఉన్నారు. 9 షెడ్యూల్ 9-10 ద్వారా ఆస్తుల్ని కనుక మనకు పంచుంటే అక్షరాల 1,00,000 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చిండేవి కాదా? అలా అడిగారా ఇంతవరకు కేసీఆర్ని, కేటీఆర్ని? లేకపోతే మీరు చెక్క భజన చేస్తున్న పైన మోడీ బృందాన్ని మీరు ఏమైనా అడిగారా? అలా అడగకపోతే మీరు ఈ రాష్ట్రంలో ఒక్క ఓటైనా అడిగే హక్కు మీకు ఎక్కడిది అని చెప్పని ఇదే ఆంధ్ర ప్రజలు ఈ రోజున మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పరు, ఎక్కడో దాక్కుంటారు, మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన నిందలు వేస్తూ ఉంటారు. ఒక్క ఛాన్స్ కాదు, ఒక్క ఓటు కూడా మేము వెయ్యమంటే వెయ్యం.